మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ మనకు డిసెంబర్ 31వ తారీఖున పెన్షన్లను పంపిణీ చేయనున్నది. అంటే డిసెంబర్ 31వ తారీఖున ఎందుకు పెన్షన్లను పంపిణీ చేస్తుందంటే 1వ తారీఖున ఆదివారం కాబట్టి, ఆదివారం సెలవు రోజు కాబట్టి ఇక్కడ ఒక రోజు ముందుగానే అడ్వాన్స్ గా ఈ పెన్షన్లను పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఇది మీ అందరికీ తెలుసు. అయితే ఈ డిసెంబర్ 31వ తేదీనే కొంతమందికి కొత్త పెన్షన్లను కూడా శాంక్షన్ చేసి ఇక్కడ పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ కొత్త పెన్షన్లు ఎవరికి ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు అన్న వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 నెలలకు ఒకసారి గత ప్రభుత్వం కొత్త పెన్షన్లను మంజూరు చేసేది. ఈ 6 నెలల వరకు ఆగకుండా కొన్ని కేటగిరీల వారికి వెంటనే పెన్షన్లు మంజూరు చేసేలాగా ఇక్కడ ఫౌజ్ పెన్షన్ల విధానాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడతామని చెప్పేసి నవంబర్ 1వ తారీఖున శ్రీకాకుళంలో ప్రకటించడం అనేది జరిగింది. అన్నట్టుగానే ఇక్కడ మనకు డిసెంబర్ 31వ తేదీన ఈ స్పౌస్ పెన్షన్లను పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఈ స్పౌస్ పెన్షన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పటికే ఇక్కడ 4016 రూపాయలు తీసుకుంటున్నటువంటి పెన్షన్దారులు ఎవరైనా మరణించినట్లయితే వారి పెన్షన్ను వెంటనే వచ్చే నెల నుంచే వారి భార్యలకు వితంతు పెన్షన్ కింద మార్చి 4000 రూపాయలు అందజేయడాన్నే స్పౌస్ పెన్షన్లు అనడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ మనకు నవంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 15వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు 5402 మంది మరణించినట్టుగా వారి యొక్క పెన్షన్ను వారి భార్యలకు ఇప్పుడు మనం డిసెంబర్ 31వ తేదీన పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా స్పౌస్ పెన్షన్లను 31వ తారీఖున 5402 మందికి వితంతు పెన్షన్ల కింద మార్చి కొత్త పెన్షన్లను ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కేవలం ఇక్కడ ఈ 4000 రూపాయలు పొందుతున్నటువంటి వారు మరణిస్తేనే వారి భార్యలకు వితంతు పెన్షన్ను వచ్చే నెల నుంచే అందజేస్తారు అని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది. అయితే ఇక్కడ 15,000 రూపాయల పెన్షన్ పొందుతున్నటువంటి పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వారు కానివ్వండి, 6,000 రూపాయల పెన్షన్ పొందుతున్నటువంటి దివ్యాంగులు కానివ్వండి, వీరి పెన్షన్ను వీరు మరణించినట్లయితే స్పౌస్ పెన్షన్లుగా మార్చి వారి భార్యలకి ఇస్తారా లేదా అన్నది మనకు జనవరి 1వ వారంలో తెలుస్తుంది. ఇప్పటికైతే మాత్రము 4,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు మరణిస్తేనే వారి భార్యలకు ఈ 4,000 రూపాయలు వితంతు పెన్షన్ కింద మార్చి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక మనకు ఈ 31వ తారీఖున గత 2-3 నెలల నుంచి వివిధ కారణాలతోటి పెన్షన్లు తీసుకున్నటువంటి వారు ఉంటారు కదా, వారికి కూడా ఈ పెండింగ్ కు సంబంధించినటువంటి 2-3 నెలల పెన్షన్లను కలిపి ఇక్కడ మనకు డిసెంబర్ 31వ తేదీన పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.